పచ్చూరులో ఓడిపోయే పరిస్థితి ఉంది. ఆ రోజున నేను చేరాలకు పోయే టైంలో ఉంటే నన్ను పిలిపించి ఏదో సాంబశివరావు కూడా ఉన్నారు కదా, అతనే చెప్పాడు, నన్ను పిలిపించారు. నాయుడమ్మ గారు వాళ్ళందరూ పాపం వాళ్ళు చెప్పారు, సార్ ఇది మమ్మల్ని సైడ్ ట్రాక్ చేసి మాకు ప్రాధాన్యత లేకుండా చేస్తూ ఉన్నారు, దాని బదులు మాకు ఇంత ఇష్టమైంది, మేము పోతాం, మేము చేయలేమండి అన్నారు. ఇంకోటి వచ్చాడు, మాకు ఉరితాడు ఇవ్వండి, మేము ఉరేసుకొని పోవాల్సిందని ఓటు వేయాలంటే. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి నేను దాని సామరస్యంగా లాక్కొచ్చి నేరలకు బయటపడ్డాం. ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి తగాదు అతనికి అదే జరిగింది. మరి దమ్మేసుకొని గుడి మీద చేసుకొని చెప్పానంటే ఏ విధంగా గెలిచారో ఖండం బలాన్ని చేయకుండా ఏం వచ్చినాయా? నేను ఛాలెంజ్ చేస్తున్నాను మా క్యాడర్ కానీ వీళ్ళు కానీ, వాళ్ళందరూ విషయం తెలుసుగా. కూర్చొని కుతంత్రాలు పెట్టి సింపుల్ ఇచ్చి వాళ్ళు ఎవడో నోటితోటి మా బాగిచ్చిన ఇది కాదు. దమ్ముంటే అన్నీ చూసుకున్నారు స్ట్రైట్గా. వాళ్ళకి నా మీద ఆరోపణ చేస్తే అంటే ఇక క్యాడరు ఏమవుతారు? రేపు పొద్దున్న నేను యాక్టివ్గానే ఉన్నాం కదా, మనం ఒక డెసిషన్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. వీళ్ళనే ఏదో కాస్త మన మీద తప్పులు తప్పాలేదని చూపిస్తే క్యాడర్ వాళ్ళు ఏదైనా అటు ఇటు బాగుండి ఉంటారేమో అనేది అతని ఆలోచన అయ్యి ఉండాలి, నాకు అనిపిస్తుంది అది. అందుకంటే ఏముంది, చెప్పండి, ఎవడైనా చెప్పండి, ఏది అడిగినా నేను చెప్తాను. కళ్ళ వెంకటేష్ పోటీ చేస్తున్నాను. కన్ఫర్మ్ 100 సార్లు చెప్పాను ఇప్పటికీ. మీకు అవసరం, మీకు ఇష్టం లేకపోతే చెవులు మూసుకోండి.